వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో 4వ అధ్యాయంలో ఉన్నాం. మైత్రేయ ఉవాచ ఏతావదుక్త్వా విరరామ శంకరః పత్న్యంగనాశం శుభయత్ర చింతయన్. సుహృద్దిదృక్షుః పరిశంకితాభవాత్ నిష్క్రామతి నిర్విశతి ద్విధాససా. మైత్రేయుడు అన్నాడు, విదురా, స్వజనులను దర్శించుటకై తహతహపడుచున్న సతీదేవిని అక్కడికి వెళ్లకుండా నివారించినచో ఆమె ఆ మనోవేదనతో ఇచ్చటనే ప్రాణత్యాగం చేస్తుంది. వెళ్ళనిచ్చినను అచట ఎదురగు పరాభవమునకు తాళజాలక దేహత్యాగం చేస్తుంది. ఏ విధంగానైనను ఆ దేవి తన అసువులను వీడుట తథ్యము అని తలంచుచూ శంకరుడు మౌనంగా ఉండిపోయాడు. స్వజనులను దర్శింపవలెనను కుతూహలమును వీడలేక, పతిదేవుని కాదని వెళ్ళలేక సతమతమవుచున్నది ఆ సతీదేవి. అందువలన ఆమె ఒక అడుగు ముందునకును 2 అడుగులు వెనక్కి వేస్తూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. సుహృద్దిదృక్షా ప్రతిఘాత దుర్మనాహ స్నేహాదుదత్యశ్రుకలాతి విహ్వలా. భవం భవాన్య ప్రతిపూరుషం వృషా ప్రధక్షతి వైక్షత జాతవే పథు. బంధుజనులను చూడాలని అలా కలిగిన కోరికను ఆపుకోలేక ఆ దేవి చిత్తము మిగుల వ్యాకుల పాటునకు లోనైపోయింది. ఆత్మీయులపై గల మమకార కారణంగా ఆమె ధారాపాతంగా కన్నీరు గార్చుతూ దుఃఖముతో విహ్వలయ్యింది. శరీరం వణికిపోతోంది. అంతటా ఆమె రోషంతో అసామాన్యుడైన ఆ శంకరుని తన చూపులతో దహించి వేయుచున్నట్లు చూడడం మొదలుపెట్టి, తతో వినిశ్వస్య సతీ విహాయ తం శోకేన రోషేణ చ దూయతా హృదా. పిత్రోరగాస్త్రైణ విమూఢ ధీర్గృహాన్ ప్రేమ్నాత్మనో యోర్ధమదాత్సతాం ప్రియః. శంకరుడు ఏం చేస్తాడు? మావగారు అంతకు ముందు జరిగిన యజ్ఞంలో పరాభవం చేశాడు. ఈసారి అసలు ఆహ్వానమే పంపలేదు. నేను చేయగలిగింది ఏముంది? అంతటా సతీదేవి దీర్ఘ నిశ్వాసలను విడవసాగింది. దేవతాశ్రేష్ఠుడైన శంకరుడు ఆ దేవిపై గల ప్రేమాతిశయము చే తన దేహమునందు ఆమెకు సగభాగం కూడా ఇచ్చేశాడు. అయినను శోకభారంతో నునుట వలన ఆమె తన పతిదేవుని ప్రేమను విస్మరించి రోషదూషిత అయిపోయింది. కోపం అణుచుకోలేకపోయింది. ఆవిడ వివేకం కోల్పోయింది. స్త్రీ సహజమైన పుట్టింటిపై గల మమకారంతో ఆమె ఆయన మాటను పట్టించుకొనక తండ్రి ఇంటికి వెళ్ళింది. శోక క్రోధములకు లోనైనప్పుడు వారి చర్యలు ఇలాగే ఉంటుంది కదా. తామన్వగచ్చన్ ధృత విక్రమాం సతీం ఏగాం త్రినేత్రానుచరాః సహస్రశః
స్వపార్షదాయే మణిమన్మతాదయః పురో వృషేంద్రాస్తరసాగతవ్యథాః తాం సారికా కందుక దర్పణాంబుజ శ్వేతాతపత్ర వ్యజనస్రగాదిభిః గీతాయనైర్దుందుభిః శంఖవేణుభిః వృషేంద్రమారోప్య విటంకితాయయుః. సతీదేవి తాను ఒక్కతియే దక్షుని ఇంటికి బయలుదేరి వేగంగా నడుచుకుంటూ వెళ్తుంటాడు. మణిమంతుడు మధుడు మొదలగు యక్షులు శివ పార్షదులతో కూడి వేల సంఖ్యలో ఆ దేవి వెంట వడివడిగా నిర్భయంగా వెళుతున్నారు. వారికి ముందు భాగమున నందీశ్వరుడు నడుస్తున్నాడు. అనుచరులు సతీదేవిని నందీశ్వరుడిపై అధిరోహింపజేశారు. వారు గోరువంకలు, బంతులు, అద్దములు, కమలములు మొదలగు ఆట వస్తువులతోనూ, శ్వేతక్షత్రములు, చామరములు, పూలమాలలు మున్నగు రాజ చిహ్నములతోనూ, దుందుభులు, శంఖములు, వేణువులు మొదలగు సంగీత వాద్యములతోనూ సర్వసన్నద్ధులై చక్కగా అలంకరించుకున్న వెంట సాగిపోయారు. ఆ బ్రహ్మఘోషాజిత యజ్ఞవైష సంవిప్రశ్చిదుష్టం విబుధైశ్చ సర్వశః మృద్దార్వయః కాంచన దర్భచర్మభిర్నిసృష్ట భాండం యజనం సమావిశత్ తామాగతాం తత్ర న కశ్చనాద్రియద్విమానితాం యజ్ఞకృతో భయాజ్జనః ఋతే స్వశ్రూర్వై జననీం చ సాదరాః ప్రేమాశ్రుకంఠ్య పరిశస్వజుర్ముదా. మెల్లగా యజ్ఞశాలకు చేరారు వాళ్ళంతా. అక్కడ విశేషణ మంత్రములతో కూడిన వేదఘోషలు వినిపిస్తున్నాయి. యజ్ఞకార్య నిర్వహణకై బ్రాహ్మణులు, ఋషులు, దేవతలు అక్కడికి చేరి ఉన్నారు. మట్టి, చెక్క, ఇనుము, బంగారము, దర్భలు, చర్మములు మొదలగు వాటితో సిద్ధపరచబడిన పాత్రలు అక్కడ సమకూర్చారు. యజ్ఞశాల కడకు చేరిన సతీదేవిని ఆమె తండ్రి అయిన దక్షుడు ఏమాత్రమూ పట్టించుకోలేదు. ఆదరించడం పక్కన పెట్టండి. కానీ ఆమె తోబుట్టువులను తల్లియు ఆ సతీదేవి రాకకు ప్రేమానురాగములతో ఆనందాశ్రులను రాల్చుతూ ఆమెను అక్కను చేర్చుకున్నట్ట. ఆ సంతోషాతిశయములో వారి కంఠములు గద్గదితములయ్యాయి. తక్కిన వారు ఎవ్వరునూ దక్షునకు భయపడి ఆమెకు దూరంగానే ఉన్నట్ట. సౌదర్య సంప్రశ్న సమర్థవార్తయా మాత్రా చ మాతృశ్వశ్రుభిశ్చ సాదరం దత్తాం సపర్యాం పరమాసనం చ సా నాదత్త పిత్రా ప్రతినందితా సతీ అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం పిత్రా చ దేవే కృతహేళనం విభో అనాదృతా యజ్ఞ సదస్యధీశ్వరీ చుకోపలోకానివ ధక్ష్యతీరుషా. తల్లియు, పెదతల్లులను, పినతల్లులను, తోబుట్టువులను సంతోషంతో కుశల ప్రశ్నలు వేశారు. సాధారణంగా కానుకలను సమర్పించారు. ఉన్నతాసనమును చూపిస్తూ దానిపై కూర్చోమని కోరారు. కానీ తండ్రి ద్వారా ప్రేమాదరములు లభించనందున ఖిన్నురాలై ఆమె వాటిని స్వీకరింపలేదు. సర్వలోకేశ్వరి అయిన సతీదేవి యజ్ఞశాలలో తన తండ్రి అనాదరమునకు గురి అయింది. పైగా యజ్ఞ హవిర్భాగమును మహాదేవుడైన పరమేశ్వరునకు సమర్పింపకుండుటను ఆమె స్వయంగా చూసింది. ఆ విధంగా తన పతిదేవుని అవమానించినందులో ఆమెలో కోపావేశము కట్టలు పెంచుకుంది. వెంటనే ఆమె లోకములను దహింపజేయుచున్న దాని వల్లే కన్నులెర్రజేయుచు చూసింది. జగర్హ సామర్ష విపన్నయా గిరా శివద్విషం ధూమపదశ్రమస్మయం స్వతేజసా భూతగణాన్ సముత్థితాన్ నిగృహ్య దేవీ జగతోభిశృణ్వతః. దక్షుడు కర్మకాండకు చెందిన యజ్ఞాది కర్మలను ఆచరించుచున్న వారిలో తానే శ్రేష్ఠుడైనట్లు తలపోయొచ్చు గర్వితమతి అయి ఉన్నాడు. ఆ కారణంగా మిడిసిపడుతున్న దక్షుని హతమార్చుడకై మణిమంతుడు, మధుడు మున్నగు భూతగణముల వారు ఉద్యుక్తులైనారు. అంతటా సతీదేవి వారిని తన కను సన్నలతో వారించింది. ఆ దేవి క్రుద్ధురాలై అవ్యక్తములైన వాక్కులతో ఆ శివద్వేషిని గర్హించుచు అతటి వారు అందరూ వినుచుండగా ఇలా అన్నది. ఏమందయ్యా అంటే, శ్రీదేవి వాచ నయస్య లోకేస్యతి నశతిశాయన ప్రియ తదా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః తస్మిన్ సమస్తాత్మని ముక్త వైరకే ఋతే భవంతం కథమః ప్రతీపయేత్ దోషాన్ పరేషాం హి గుణేషు సాధవో గృహంతి కేచిన్న భవాదృశా ద్విజా గుణాంశ ఫల్గూన్ బహుళీకరిష్ణవో
महत्तमास्ते श्रोइदद्भवानघम् नाश्चर्यमेतद्यदसत्सु सर्वदा महद्विनिन्दा कुणपात्मवादिषु शेर्ष्यं महापुरुषपादपांसुभिः निरस्ततेजस्सु तदेव शोभनम् यद्व्यक्षरं नाम गिरेरितं नृणां सकृत्प्रसङ्गादघमाशु हन्ति तत् पवित्रकीर्तिं तमलं च शासनं भवानहो द्वेष्टि शिवं शिवेतरः. తండ్రి, ఈ లోకమున శంకర భగవానుని మించిన వారు ఎవరూ లేరు. ఆ స్వామి సమస్త దేహధారులకు ఆత్మస్వరూపుడు. ఆయనకు ప్రియుడు గాని అప్రియుడు గాని ఎవరూ లేరు. ఆ ప్రభువు ఏ ప్రాణియడను వైరభావం లేనివాడు. ఆయన సకల ప్రాణులకును కారణమైనవాడు. అన్ని రూపములను ఆయనవే. ఆయనతో వైరభావం పెట్టుకున్నవారు నీవు తప్ప మరెవరూ లేరు. ఓ ద్విజవరా, నీ వంటి వారు ఇతరుల గుణములలో దోషములున్నాయే చూస్తూ ఉంటారు కానీ సత్పురుషులు మాత్రం అలా చెయ్యరు. వారు ఇతరులలోని దోషములను వెదకరు సరిగదా, వారి యొక్క స్వల్పమైన గుణమును కూడా ఎంతగానో ప్రశంసిస్తూ ఉంటారు. వారు అందరిలో శ్రేష్ఠులు వాళ్ళు. నీవు వట్టి మహాత్ములపై కూడా దోషారోపణ చేస్తున్నావు. సర్వశ్రేష్ఠుడైన పరమేశ్వరునిపై కూడా నీవు దోషారోపణ చేయుట విచారకరము. శవప్రాయమైన ఈ జడ శరీరమునే ఆత్మయని భావించు అజ్ఞానులు ఈర్ష్య కారణముగా సర్వదా మహాపురుషులను నిందిస్తూ ఉంటారు. ఇది ఏమాత్రము ఆశ్చర్యకరము కాదు. మహాపురుషులు మాత్రము వారి దుశ్చేష్టలను సరకు గొనరు, కానీ సత్పురుషుల పాదధూళి వారి యొక్క ఈ అపరాధమును సహింపజాలదు. పైగా వారి తేజస్సును నశింపజేస్తుంది. అంచేత మహాపురుషులను నిందించుటయను హేయ కార్యము ఆ దుష్టులకే చెల్లును. శివ అను 2 అక్షరములను అత్యంత పవిత్రమైనవి. మానవుల ఆ శుభాక్షరములను ప్రసంగవశమును ఒక్కసారి అయినను ఉచ్చరించినచో వెంటనే వారి పాపములన్నీ పటాపంచలవుతాయి. ఆ స్వామి పవిత్ర యశోమూర్తి, ఆ పరమశివుని శాసనము అనుల్లంఘనీయము. అట్టి మంగళమయుడైన శంకర భగవానుని నీవు ద్వేషిస్తున్నావు. ఇది కడు శోచనీయము. వాస్తవముగా నీవు అమంగళ రూపుడవు కనుక నీకు ఎన్నటికి నీ శుభములు చేకూరవు. యత్పాద పద్మం మహతాం మనోలిభి నిషేవితం బ్రహ్మరసాసవాధి లోకస్య యద్వర్షతి చాశిషోర్ధినః తస్మై భవాన్ దృశ్యతి విశ్వబంధవే కిం వా శివాక్షమశివం న పితుస్త్వదన్యే బ్రహ్మాతయస్తమవకీర్య జటాశ్మశానే తన్మాల్యభస్మం మృకపాల్యవసత్పిశాచైః ఏ మూర్ధభిర్ధరతి తచ్చరణావసృష్టం. మహాత్ముల యొక్క మనస్సులనని తుమ్మెదలు బ్రహ్మానంద రసామృతమును గ్రోలుటకు అరులు చాచుచు ఆ ప్రభువు యొక్క పాదార విందములను నిరంతరం సేవిస్తూ ఉంటాయి. భక్తవత్సలుడైన శంకరుడు తనను సేవించుచుండునట్టి పరమ భక్తులపై తన కృపను వర్షింపజేయుచు వారి కోరికలను ఈడేరుస్తూ ఉంటాడు. విశ్వబంధువైన ఆ పరమాత్మునకు నీవు ద్రోహం చేస్తున్నావు. అతడు పేరునకు మాత్రమే శివుడు. వేషభూషణను బట్టి అమంగళ స్వరూపుడని నీవు తప్ప ఎవ్వరూ భావించరు. ఆ పరమశివుడు శ్మశానవాసియే. మానవుల కపాలమును ధరించి జడలు విరబోసుకొని తనువుపై చితావస్వమును పూసుకొని పిశాచములతో సంచరిస్తూ ఉంటాడైనను అతడు మంగళ స్వరూపుడే. అందువలననే బ్రహ్మాది దేవతలు సైతం ఆ మహాత్ముని పాదముల నుండి జారిన నిర్మాల్యమును అత్యంత పవిత్రంగా భావించి తమ శిరస్సులపై ధరిస్తూ ఉంటారు. కర్ణౌ పిథాజ నిరయాద్యద కల్ప ఈశే ధర్మా వితర్య శృణిభిర్విరస్యమానే ఛింద్యాత్ప్రసహ్య రుషతీమసతేం ప్రభుశ్చేద్జిహ్వామసూనపి తతో విసృజేత్ స ధర్మః అతస్తభోత్పన్నమిదం కళేబరం న ధారయిష్యే శితికంఠగర్హిణః జగ్ధస్య మోహాధివిశుద్ధిమంధసో జుగుప్సితస్యోద్ధరణం ప్రచక్షతే న వేదవాదాననువర్తతే మతిః స్వయేవ లోకే రమతో మహామునేః యదా గతిర్దేవ మనుష్యయో పృథక్
స్వ ఏవ ధర్మేణ పరం క్షిపే స్థిత. శంకర భగవానుడు ధర్మ మర్యాదలను రక్షించు ప్రభు. అట్టి పూజుని నిందించుచున్నట్టి ఈ దక్షుని శిక్షించు సామర్థ్యము లేనివారు ఇతని దుర్భాషలను వినకుండా చెవులు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవట యుక్తము. శక్తి ఉన్నచో బల ప్రయోగముతో ఈ వదరుబోతును పట్టుకుని ఇతని నాలుకను చీల్చివేయవలెను. ఈ పాపమును ఆపుటకు శక్తి లేని వారు ప్రాణత్యాగము చేయుట ముఖ్యము. ఇదే ధర్మము ఓ దక్ష. నీలకంఠుని దూషించుచున్న అధముడవు నీవు. నీ వలన లభించిన శరీరం ఇది కనుక ఇంక దీనిని ధరించియుండుట తగదు. పొరపాటున నింద్యమైన ఆహారమును భుజించుట జరిగినచో దానిని వాంతి చేసుకునుట ద్వారా దేహమును పరిశుద్ధమర్చుకునుటయే యుక్తము గదా. లోకమునందు నివృత్తి మార్గమును అనుసరించి మహామునులు తమ ఆత్మానుభూతి యందే రమిస్తూ ఉంటారు కనుక వారి బుద్ధిని విధి నిషేధములకు సంబంధించిన వేదవాక్యములను అనుసరించదు. దేవతల యొక్క మనుష్యుల యొక్క గతులు వేరువేరుగా ఉంటాయి. అందువలన అధికారి భేదమును అనుసరించి ఎవరి మార్గమును వారు సాగిపోవలయును. మనుష్యులు తమ ధర్మ మార్గమును అనుసరించుచున్నను ఇతరుల మార్గమును నిందింపరాదు. కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యుతం. కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యుతం వేదే వివిచ్యోభయలింగమాశ్రితం. విరోధి తద్యోగ పదైకకర్తరిద్వయం తథా బ్రహ్మణి కర్మ నచ్చతే. మా వః పదవ్యః పితరస్మదా స్థితాః యా యజ్ఞశాలాసురధూమవర్త్మభిః తదన్న తృప్తైరసుభృద్భిరీడితాః అవ్యక్తలింగావధూత సేవితాః. ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలు అని వేదమునందు కర్మలు రెండు విధములుగా పేర్కొనబడ్డాయి. రాగులు ప్రవృత్తి మార్గమును అనుసరిస్తారు, విరాగులు నివృత్తి మార్గమును అనుసరిస్తారు. ఈ రెండును పరస్పర విరుద్ధ మార్గములు. పరబ్రహ్మ పరమాత్మ అయిన శంకర భగవానుడు ఈ రెండింటిలో దేనిని కూడా అనుసరింపవలసిన పనే లేదు. ఆయన త్రిగుణాతీతుడు. ఓ తండ్రి, మేము బ్రహ్మానందములో మునిగి ఉండుట వలన మా ఐశ్వర్యం అవ్యక్తమైనది. ఆత్మజ్ఞానులైన మహర్షులే అట్టి ఐశ్వర్యమును అనుభవిస్తారు. నీవు ప్రవృత్తి మార్గమును అనుసరించువాడవు కావున నీకు అట్టి ఐశ్వర్యములు ఉండవు. నీవు కేవలము యజ్ఞశాలలో యజ్ఞములను ఆచరిస్తూ ఉంటావు. ఆ యజ్ఞాన్నము చేతనే తృప్తి పడుతూ ప్రాణములను నిలుపుకొను కర్మిష్ఠులు అలౌకిక ఐశ్వర్యముల ప్రసక్తిని చేయరు. నైతేన దేహేన హరే కృతాగసో దేహోద్భవేన లమలం కుజన్మనా వ్రీడా మమాభూత్కుజన ప్రసంగతః తజ్జన్మధిగ్యో మహతామవద్యకృత్. గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజో దాక్షాయణేత్యాహ యదా సుదుర్మనాః. వ్యపేత నర్మస్మితమాశు దధ్యహం వ్యుత్యశ్చ్య ఏతత్కుణపం త్వదంగజం. నీవు శంకర భగవానుని ఎడ అపరాధమనర్చిన అధముడు. అట్టి దుష్టుడవగు నీ వలన కలిగిన ఈ నా దేహము మిక్కిలి నింద్యము. అట్టి ఈ పాడు దేహము నాకిక వద్దు. దీనిని నిలిపియుంచుట వలన ప్రయోజనము శూన్యము. నీచుడవైన నీతో సంబంధము కలిగి ఉన్నందులకు నేను ఎంతయో సిగ్గుపడుతున్నాను. మహాత్ములకు అపరాధమనర్చిన వారి జన్మము హేయమైనది. శంకర భగవానుడు అప్పుడప్పుడు పరిహాసమునకై నీతో నాకు గల సంబంధమును గుర్తు చేస్తూ నన్ను నర్మగర్భితముగా దాక్షాయణి అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు నాకు నవ్వురాదు సరిగదా, సిగ్గు శోకము ముంచుకొని వస్తూ ఉంటుంది. అందువలన నీ వలన లభించిన ఈ శవప్రాయమగు దేహమును వెంటనే పరిత్యజిస్తాను. మైత్రేయ ఉవాచ. ఇత్యధ్వరే దక్షమనోజ్య శత్రుహన్ చితాబుదీచీం నిశసాద శాంతవాక్. స్పృష్ట్వా జలం పీతదుకూల సంవృత నిమీల్య దృగ్యోగపథం సమావిశత్. కృత్వా సమాధావనిలౌజితాసనా సోదానముత్థాప్య చ నాభిచక్రతః. శనైర్హృది స్థాప్య ధియోరసి స్థితం కంఠాద్ భ్రువోర్మధ్యమనిందితానయత్. మైత్రేయుడు అన్నాడు, శత్రుసూదన, దక్షునితో ఈ విధంగా పలికిన తరువాత సతీదేవి యజ్ఞమంటపున మౌనం వహించి ఉత్తరముఖంగా భూమిపై కూర్చుంది. పిదప ఆమె ఆచమించి
పచ్చని పట్టు వస్త్రమును తనువుపై కప్పుకొని నిమీలిత నేత్రయే యోగ మార్గమున శరీరత్యాగము చేయుటకు సిద్ధమైనది. ఆమె ఇంద్రియములను అంతర్ముఖము చేసి ప్రాణ అపాన వాయువులను సమానమునర్చెను. అనంతరము ఉదాన వాయువును నాభిచక్రము నుండి పైకి లేపి క్రమంగా బుద్ధితో సహా హృదయమునందు ఉంచెను. తదుపరి హృదయస్థానమునందున్న వాయువును కంఠము ద్వారా యథావిధానముగా భూమధ్యమునకు చేర్చింది ఆవిడ. ఏవం స్వదేహం మహతాం మహీయసా ముహుస్సమారోపితమంకమాదరాత్ జిహాసతి దక్షరుషా మనస్వినీ దధార గాత్రేష్వనిలాగ్నిధారణాం తతస్వభర్తుశ్చరణాంబుజాసవం జగద్గురోశ్చింతయతి న చాపరం దదర్శ దేహో హత కల్మషః సతి సజ్జ ప్రజ్వాల సమాధిజాగ్నినా తత్పశ్యతాం ఖే భువి చాద్భుతం మహత్హాహేతి వాదస్సు మహానజాయత హంత ప్రియా దైవతమస్య దేవి జహావసూన్ కేన సతీ ప్రకోపిత. మహాత్ములకే పరమ పూజ్యుడైన శంకర భగవానుడు ఆ సతీదేవిని తరచుగా ఆదరముతో తన అంకమును చేర్చుకొని గౌరవిస్తూ ఉండేవాడు. అభిమానవతియగు సతీదేవి దక్షిణ ఎడ కుపితయ్యి ఉన్నందున అట్టి తన దేహమును త్యజించుటకై సర్వాంగముల యందును అగ్ని వాయువులను ధారణ చేసింది. యోగాగ్నిని ఉత్పన్నమనర్చెనావిడ. అంతటా సతీదేవి ఎట్టి ఇతర ధ్యాసయును లేకుండా తన పతిదేవుడు జగద్గురువు అయిన శంకరుని యొక్క పాదాల వింద ధ్యానానందమునందే మునిగిపోయి ఉన్నది. తత్ప్రభావమున నేను దక్షకన్యను అను అభిమానమును ఉండి ఆమె విముక్తురాలయ్యింది. తరువాత ఆ దేవి యోగాగ్నికి తన దేహమును ఆహుతి చేసేసింది. అప్పుడు అక్కడ చేరి ఉన్న దేవతలు మొదలగు వారు అందరూ సతీదేవి యొక్క మిక్కిలి అద్భుతావహమైన దేహత్యాగ దృశ్యమును చూసి బిగ్గరగా హాహాకారములు చేశారు. అయ్యో, దక్షుని యొక్క దుష్ప్రవర్తన కారణముగా కుపితురాలైన పరమశివుని ప్రాణేశ్వర్యకు సతీదేవి తన అసువులను త్యజించెను గదా అని వారు వాపోయారు. అచటి వారి మహాహాకార ధ్వనులు భూమి ఆకాశముల యందు సర్వత్రా ప్రతిధ్వనించాయి. అహో అనాహ్యం మహదస్య పశ్యత ప్రజాపతేర్యస్య చరాచరం ప్రజాః జహావశూన్యద్విమతాత్మజా సతీ మనస్వినీ మానమభీష్టమర్హతి సోయం దుర్మర్ష హృదయో బ్రహ్మదృక్చక్లోకేపకీర్తిం మహతీమవాప్స్యతి యదంగజాం స్వాం పురుషద్విరుధ్యతాం న ప్రత్యషేధన్ మృతయే పరాధతః వదత్యేవం జనే సత్యా దృష్ట్వా సుత్యాగమద్భుతం దక్షం తత్పార్షదా హంతు ముదతిష్ఠన్నుదాయుధాః. ఇంకా ఇలా అన్నారు వాళ్ళు. అయ్యో చూడండి, ఈ చరాచరాత్మకమైన ప్రాణులన్నీ ఈ దక్ష ప్రజాపతి యొక్క సంతానమే కదా. అయినను ఇతడు ఎంతయో గొప్ప దౌర్జన్యమునకు పాల్పడ్డాడు కదా. దక్షుని వలన అవమానమునకు గురి అయిన ఆయన కుమార్తెయగు సతీదేవి మిగుల పూజ్యురాలు అయినను తండ్రి నిరాదరణను సహింపలేక ఆమె తన ప్రాణములను త్యజించింది. వాస్తవముగా ఈ దక్షుడు ఏమాత్రము సహనం లేనివాడు, అంతేకాదు బ్రాహ్మణ ద్రోహి. ఈ కారణంగా ఇతడు అంతులేని అపకీర్తిని మూటగట్టుకుంటాడు. ఈ శంకరద్వేషి తన అపరాధ కారణముగా తన కూతురైన సతీదేవి ప్రాణత్యాగం చేయుటకు సిద్ధమవుతున్నప్పుడు ఆపుటకు ప్రయత్నించలేదు. జనులు ఇలా పలుకుచుండగా పరమేశ్వరుని యొక్క పార్షదులు సతీదేవి యొక్క అద్భుతమైన ప్రాణత్యాగమును చూచి క్రుద్ధులై దక్షుని హతమార్చుటకై ఆయుధములను చేబూని సర్వసన్నద్ధులైనారు. తేషామాపదతాం వేగం నిశామ్య భగవాన్ భృగుః యజ్ఞఘ్నేన యజుషా దక్షిణాగ్నౌ జుహావః అధ్వర్యునా హూయమానే దేవా ఉత్పేతు రోజసా రుభవో నామ తపసా సోమం ప్రాప్తాః సహస్రశః త్రైరలాతాయుధైః సర్వే ప్రమథాః సహ గుహ్యకాః హన్యమానాదిశోభేజురుషద్భిర్బ్రహ్మతేజసా. పూజ్యుడైన భృగు మహర్షి దక్షుని సంహరించుటకై సిద్ధపడినట్టి వారి దూకుడును చూసి ఆ పార్షదులను రూపుమాపుటకై అపహతం రక్ష అను యజుర్వేద మంత్రములను పఠిస్తూ దక్షిణాగ్ని యందు ఆహుతులను సమర్పించాడు. అధ్వర్యువైన భృగుమహర్షి ఇట్లు ఆహుతులను సమర్పించుచుండగా రుభువులు అను పేరుగల తేజోమూర్తులు అగ్నికుండం నుండి వేల కొలదిగా బయటకొచ్చారు. వారు తమ తప ప్రభావమున చంద్రమండలమును చేరి ఉన్నారు. బ్రహ్మతేజస్సంపన్నులైన ఆ దేవతలు మండుచున్న కట్టెలతో ఆ పార్షదులను చావగొట్టారు. అప్పుడు యక్షులు ప్రమగణమున వారు తమ ప్రాణములను రక్షించుకున్నట్టుకై
నలుదిక్కులకును పలాయనం చిత్తగించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పానోహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.